వ్యవస్థలో లోపాలను ఎత్తుచూపుతూ ప్రదర్శిస్తున్న నాటికలు వీక్షకులను ఆలోచింపజేస్తున్న ఇలా వివిధ రకాల కళలతో ఎన్టీఆర్ కళా పరిషత్ కార్యక్రమాలు నవరస భరితంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి విభిన్న కళా రంగాలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి ప్రదర్శనలు ప్రదర్శిస్తున్నారు. అలరిస్తున్న ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలు బృందావన నగరకు చెందిన ప్రసన్నాంజనేయ కోలాట బృందం ప్రదర్శించిన కోలాటం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. గణపతి ప్రార్థన గీతంతో ప్రారంభమైన కోలాటంతో అన్నమాచార్య కీర్తనలు, జానపద గీతాలు, పల్లె పాటలకు మహిళలు లయబద్ధంగా కదులుతూ చక్కటి కోలాటాన్ని ప్రదర్శించారు. సుమారు 50 మంది మహిళలు పాల్గొన్న ఈ కోలాట కార్యక్రమానికి బండారు బ్రహ్మయ్య నిర్వహించగా శిక్షకురాలు అశ్విని కుమారి పర్యవేక్షించారు. వీరిని అభినందించిన ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు. తెలుగింటి ఆడపడుచులు ఈరోజు తెలుగింటి ఆడపడుచులంతా కూడా ఏదో పెళ్లికి ముస్తాబైనట్టు ముస్తాబై చక్కగా మా ఎన్టీఆర్ కళా పరిషత్తుకే ఒక అందాన్ని తీసుకొచ్చారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ తరఫున అభినందనలు తెలియపడుతుంది. మొత్తం మీద పేరెంట్ అనిపించినట్టు వాళ్ళంతా కూడా అంతలాన అవస్థ పెట్టుకోవాలి. పావు గంటకే వాళ్ళ చేత మంచిగా తాగిస్తే ఎట్లా 1 అవర్ చేయాలి వాళ్ళంతా కూడా. బాగా చేస్తున్నారు, నిజంగా చాలా బాగా చేస్తున్నారు, ఏమనుమానం లేదు. అదే నాకు ముచ్చటేస్తుందంటే మాట చెప్తాం అనుకున్నా. మీరు ఈ విధంగా ముస్తాబై రావటం అనేది గతంలో యూనిఫామ్స్ వేసుకొని వచ్చిన మాట వస్తాయి, కానీ
ఈ విధంగా పెళ్లికి ముస్తాబైనట్టు వచ్చిన వాళ్ళు ఇంతకుముందు లేరు. అందుకనే మిమ్మల్ని అందరూ కూడా, నేను కూడా మీ అందరికీ ఒక అన్నగా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ ఇంకా బాగా చేయండి. మళ్ళా చివరిలో మీరు ఎంత బాగా చేస్తే అప్పుడు ఇంకా అభినందిస్తాం. ఓకేనా? నైస్, గో హెడ్. లోపలికి జరగండి, లోపలికి. చైతన్య కొద్ది లోపలికి జరుగుతుంది.
నవధాన్యాలంటే ఎలా చేస్తారు ఇప్పుడు తెలుస్తుంది. సజ్జనం అంటేనా ఉప్మా దోశ చెప్పు తెలుస్తుంది, పెసర దోశ చెప్పు తెలుస్తుంది, అలాంటివి తెలుస్తుంది కానీ ఇలాంటివి తెలియదు. సజ్జనం అంటే అశ్విని, వెరీ కంగ్రాచులేషన్స్. ఏం చదివావు? టీటీసీ చేశాను సార్. టీటీసీ. టీటీసీ, టీచర్ ట్రైనింగ్. టీచర్గా చేస్తున్నావా? లేదు సార్, ఇదే ఫీల్డ్. ఇదే ఫీల్డ్ వెళ్ళిపోయా. టీచర్ వెళ్ళవా? వీళ్ళ టీచర్గా ఉంటావు అంతేనా? ఒకసారి కడతాడు ప్లీజ్ క్లాప్. జానపద కళలకి మంచి కాలం రాబోతుంది. ఇటువంటి వాళ్ళు చాలా మంది తయారవుతున్నారు. నువ్వేమైనా చెప్పదలుచుకుని చెప్పు. కుక్కలాగను నక్కలాగను లాక్కోవటం. తల్లికి చెప్పేవాళ్ళు నీకు ఒక వికిరణం అవుతున్నాను. పూలకు పోకుండా ఇంకా అనాథలుగా
ఆ విధంగా ఉంటుంటే ఇది ఎక్కడ దేశ 75 సంవత్సరాలు వచ్చిన స్వాతంత్రం ఎటుపోయినట్టు ఏమిటో నాకు అర్థం కాదు. మీ ముందు పెట్టారు. దయచేసి మీ కళ్ళకు కనపడే అని నమ్మకం. యాచక రహిత ఒంగోలు అవసరం ఉంది. దయచేసి అంతా మనమంతా ఉద్యమంలాగా తీసుకున్నాం. ఇది మన ఏదర హరిబాబు గారు మన ఆరోగ్యాలు చాలా బాగు చేస్తున్నాడు. వాళ్ళు కళ ప్రదర్శించడము ఆరోగ్యమే, మనం ఆ కళను చూడటం ఆరోగ్యమే. ఈ బీపీలు షుగరు ఈ కళ వలన కొద్దిగా గొప్ప మన ఏదర హరిబాబు గారు ఆరోగ్యంగా ఉండమని చెబుతున్నారు. యాచిక రహిత ఒంగోలు కావాలంటే ముందు ఆడవాళ్ళు స్పందించాలి. ఎందుకంటే ఆడవాళ్ళు ఎందుకు స్పందించాలంటే అంటున్నారంటే ఏమయ్యో కై చేస్తే ఏమైంది అంటున్నారు. బిస్కెట్ ప్యాకెట్లు పెట్టుకోండి, మీరు వెళ్ళేటప్పుడు 2 బిస్కెట్లు వేయండి, తీసుకుంటారు, లేకపోతే లేదు. మీరు బాగా మనం స్వర్గానికి వెళ్ళాలనుకుంటే వృద్ధాశ్రమాలకు వెళ్ళండి, వాళ్ళకి భోజనాలు పెట్టండి, వాళ్ళకి స్నానాలు చేయించండి, వాళ్ళ కార్యక్రమాలు చూడండి. నేను 6 నెలల క్రితం ఒక అతను యాచకుడు వస్తే అబ్బాయి నేను డబ్బులేని భోజనం పెడతాను, సరే పెట్టమన్నాడు. వేడి అన్నం పెట్టి పప్పు వేసి కూరేస్తే కాదండి నా ఇంట్లో నా భార్య వాడు ఉంది ఇంటికి తీసుకెళ్తాన్నాడు. ఇంకొంచెం ఎక్కువ పెట్టి పంపించేశాం. మా ఆవిడ కూడా లేకపోతే ప్రాణపదు. వాడు ఇప్పుడు వచ్చేటప్పుడు నేను చూసా, వాడి దగ్గర 12 నుండి 5 రూపాయలు బిళ్ళలు. వాడు ఏం చేస్తాడో, ఎక్కడ పెడతాడో, ఎవరికి ఇస్తాడో, ఏం చేస్తాడో తెలియదు. వాడు మళ్ళీ ఇంకో గంట అయితే గంజాయి తాగుతాడు. ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది మనం అర్థం చేసుకోవాలి. గంజాయి ఎక్కడి నుంచి పడుతుంది మనం అర్థం చేసుకోవాలి. మన డబ్బే మన బయట దేశాలకు వెళ్ళి వాళ్ళు మన మీద ధరకు వస్తున్నారు. ఇదంతా గమనించి దయచేసి యాచక వృత్తిని ఒంగోలు ఆపాలని కోరుకుంటున్నాను. మీ పేరు ఆంజనేయ గారు చక్కగా మాట్లాడారు. ఆంజనేయ ఆ డబ్బంతా అడగబోతుంది. వచ్చిన అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ హరిబాబు చెప్పినట్టు ఈ యాచక వృత్తి అనేది సమాజానికి చాలా డేంజర్గా ఉంది. మొన్న ఈ మధ్య ఒక పేపర్లో చదివాను, ఒక ముసలివాడు ఒక 75-80 సంవత్సరాల నాడు డెడ్ బాడీ ఉంది అక్కడ ఒక మెట్ల మీద. తీరా చూస్తే అతని దగ్గర కింద 14,70,000 రూపాయలు ఒక మెట్ల మీద పడుకొని ఒక గుడి ముందు మెట్ల మీద చనిపోయాడు ఆ ముసలైన. 14,70,000 రూపాయలు అతని కింద ఉన్నాయి అన్నమాట, చాప కింద. ఇది ఒకటే కాదు, ఇప్పుడు మనకి హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత ఈ పసిపిల్లలు తీసుకెళ్తున్నారు వచ్చి, ఆ పసిపిల్లలు తీసుకెళ్ళి ఇట్లా అమ్మేసుకుంటున్నారు. అమ్మటం నన్ను చెప్పినట్టు 100 రూపాయలకి 50 రూపాయలకి ఇస్తారు. ఒక ఆవిడ నాకు చెప్పింది హైదరాబాద్లో, నేను ఇట్లాగే ఒకసారి పిలిచి అడిగితే వాళ్ళకి ఆ ఏడ్చినప్పుడు ఏం చేస్తారంటే నల్లమందు ఇస్తారు. నల్లమందు నోట్లో వేస్తారు. ఏదైనా ఎక్కడైనా కారు దగ్గరికి వచ్చినప్పుడు ఆడవాల్సి వచ్చినప్పుడు తొడపాసం పెడతారు. ఆ పాప ఎంత అందంగా ఉందంటే అమ్మాయి ఏ కోటీశ్వరాలు ఇంట్లో పుట్టిందో అసలు చందమామలాగా ఉంది ఆ పాప. తొడపాసం పెడతారు ఏడుస్తుంటే. మనం ఏం చేస్తాం, అదే 10 నెలల పాప ఏడుస్తుందని 5-10 ఇస్తాం. సమాజానికి అందరికీ శిశువు సర్టిఫికేట్ సమాజం ఉంది కాదు. తర్వాత కూడా డేంజర్ కూడా ఉంది. అడుకోవడానికి వస్తున్నట్టు మన ఇళ్ళమ్మకి వస్తున్నారు. వచ్చి ఎక్కడ సింగిల్గా ఆడవాళ్ళు ఉన్నారు, ఎక్కడ కాళా వేస్తుంటే అబ్జర్వ్ చేస్తున్నారు. వచ్చి నైట్ ఒక ఆడ మనిషి ఉంటే ఏదో చెప్పి తలుపు తీయించి చంపేసి ఒండకి తీసుకొని వెళ్ళిపోతున్నారు. అన్నయ్య చెప్పి అట్లా ఒక్కళ్ళ కూడా ఒంగోలు యాచకుడు అనేవాడు కనపడడం కూడా చేస్తే ఈ టౌన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది కూడా. చాలా థ్యాంక్స్. ఇంకా రకాల పద్ధతులు యాచక వృత్తికి ఇది కాదు ఇది అవును అనేది లేకుండా ఎన్ని మార్గాలు ఉన్నాయో యాచక వృత్తి అనేది బాగా అలవాటు. కాబట్టి ఈ సందర్భంగా ముగిస్తూ దీన్ని మనమంతా కూడా మీరంతా కూడా వచ్చిన వాళ్ళంతా కూడా యాచక రహిత ఒంగోలు అని మీరు అనేక రకాలుగా ఇస్తున్నాం పెన్షన్స్ తెలుసు కదా. అన్న క్యాంటీన్లు పెట్టారు, అన్న క్యాంటీన్లో భోజనాలు పెడుతున్నారు. అయినా ఇంకా గుడి బయట ఎందుకున్నది యాచకుడు ప్రశ్నలు వస్తాయి. వీడు పసిపిల్లని చక్కలో వేసుకొని వెచ్చం ఎత్తుకుంటూ ఉంటారు. పసిపిల్లని పెట్టుకొని ఎందుకు చేస్తున్నారు అక్కడి? మీరు ఒకసారి ఆలోచించండి. గంగరెద్దుని ఒకసారి తీసుకుని వస్తూ ఉంటారు. ఆవు అంటే మనందరికి ప్రేమ కాబట్టి వెచ్చం వేస్తున్నారు. యాచకం ఒక వ్యాపారం అయింది, ఒక వృత్తి అయిపోయింది. ఇదివరకు లేకపోతే ఇంటికి వస్తే అన్నం పెట్టేవాడు. ఇప్పుడు అన్నం పెడతామని చెప్పండి, ఒక్కరన్నా ఒప్పుకుంటారేమో? ఒక్కరన్నా మీ ఇంట్లోకి వచ్చి అన్నం తింటారు చూడండి ఒకసారి.
ఒక బాబాయ్ అంటారు. మరి ఈ యాచక వృత్తి అనేది ఇదే విధంగా కొనసాగాలన్నా? ఈ యాచకం అనేది పురాతనమైనది, ఆధ్యాత్మిక సంబంధించిన యాచకం అనేది. దానం చేస్తే పుణ్యం, ధర్మం చేస్తే పుణ్యం, బెచ్చం వేస్తే పుణ్యం. ఈ పుణ్యాల కోసం వేసి 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 వేస్తూనే ఉంటాం. మనం వేసినంతకాలం చేయి చాపేవాడు చేయి చాపుతూనే ఉంటారు. వాళ్ళే ఉంటారు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు అంటారు. దీని మీద ఒకసారి ఆలోచించండి. చేస్తున్నారా నిజంగా అవతల ఆకలి చేస్తున్నారా? మీరు ఎక్కువ మంది పుణ్యం కోసం వేస్తారు. ఎక్కువ మంది వేసేది పుణ్యం కోసమే. ఇది పుణ్యం కాదు, ఒక రంగ పాపం చేయడం. వాళ్ళని ఆ విధంగా యాచక వృత్తికి అలవాటు చేయడం ఉంటుంది. పుణ్యం కోసం, సుఖం కోసం. పుణ్యం సుఖాలు ఏదో యాచకం వేస్తే రావు. మనం మంచితనం అయితే, మనం మంచివాళ్ళం అయితే వస్తుంది. ఒక దానం చేసుకుంటున్నట్లు వస్తా వద్దా? యాచక రహిత ఉంగో కావాలా వద్దా? కానీ బాధ వస్తుంది. ఒక పసిపిల్లని వేసుకొని ఒక ఆడది అడుక్కు తింటుంటే నీకు ఎంత బాధేస్తుంది? నాకైతే 14 ఏళ్ళ పిల్ల, 15 ఏళ్ళ పిల్ల, 13 ఏళ్ళ పిల్లలు చుట్టూ పెట్టుకోండి, నాసిని బట్టలతో కేవలం అడుక్కోవడం వృత్తిగా చేసుకొని అడుక్కుంటూ ఉంటే పిలిచి తిరిగితే నవ్వుతూ బాబాయ్ అనుకోతుంది. అమ్మా బడికి తీసుకెళ్తాను, హాస్టల్లో చేరుస్తానని చెప్తే హాస్టల్లో చేరుస్తావా బాబాయ్ అంటున్నాడు. మానసిక పేదరికం, ఆర్థిక పేదరికమే కాదు, మానసిక పేదరికం. వేసేవాడిదేమో స్వర్గం కోసం మానసిక పేదరికం, పుచ్చుకునేవాడిదేమో వాడికి వృత్తిగా పడలేదు మానసిక పేదరికం. ఈ పేదరికాన్ని పోషిద్దామా? ఈ పేదరికాన్ని పోగొడదామా? అందుకని నేను అడుగుతానంటే, దయచేసి మీరు గుళ్ళు దగ్గరికి పోయినప్పుడు కానీ, బజార్లో ఉన్నప్పుడు కానీ ఎవరిన భిక్షం అడిగితే నమ్మవద్దు. వాళ్ళకి ప్రతి వాళ్ళకి అకౌంట్లో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఉన్నాయి. పసిపిల్లల సంఖ్యలో ఉండగానే మీరు భ్రమపడద్దు. కాబట్టి దయచేసి వాళ్ళు వస్తే భోజనం పెడతారమ్మనండి, అంతేగాని డబ్బులు మాత్రం దయచేసి మీరు వెయ్యవద్దు అని నేను మీ ముందు ప్రమోట్ చేస్తున్న ఇష్యూని. దీని మీద ఎంతమంది మీరు దీన్ని ఆచరిస్తారు? ఏకాగ్రంగా తీర్మానించుంటేనా ఇక్కడి నుంచి ఎవరు వేయకుండా ఉంటారా? ఇది ఒక ఉద్యమం లాగా తీసుకున్నామా? దీన్ని ఒక ఉద్యమం లాగా తీసుకున్నామా? యాచక రహిత ఒంగోలు కావాలి, యాచక రహిత ఒంగోలు కావాలి. ఒక ఉద్యమం లాగా తీసుకున్నామా? సామాజిక అంశాలు టీచర్వే మాట్లాడండి. మావారి అన్నింటిలో సగం సగం కావాలంటారు. ఆకాశం సగం అంటారు, అడిగితే మావారు. నేను చెప్పిన దాంట్లో మీరు కనుక స్పందిస్తారా? హలో, సభకి నమస్కారం. సభ ఇంత రసవత్తరంగా ఈ కోలాట ప్రదర్శన తిలకిస్తున్నటువంటి మహానుభావులు అందరికీ, తల్లులకి, తండ్రులకి, బాబాయిలకి, మావయ్యలకి ఈ విజ్ఞప్తి ఎవరిది కాదు, మనందరిది. మనం సమాజంలో బతుకుతున్నామంటే ఈ సమాజాన్ని బాగు చేయాలి. ఈ యొక్క ఒంగోలుని యాచక రహిత ఒంగోలుగా తయారు చేయాలి అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని ఈ మన హరిబాబు హరిబాబు గారు ఈ యొక్క ఎన్టీఆర్ కళా పరిషత్ తరఫున ఈ యొక్క తీర్మానాన్ని మీరందరూ ఏకగ్రీవంగా కనుక
ఆమోదిస్తే దయచేసి చేతులు పైకెత్తి సార్ రేపటి నుండి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము, మేము యాచక వృత్తిని మాన్పిస్తాము, మా దగ్గరకు వచ్చినటువంటి ఎవరైనా అడిగితే మాత్రం వాళ్ళకి దారి చూపిస్తాము, అన్నం పెడతాము, మీకు మిమ్మల్ని బాగు చేస్తాము అనేటువంటి దృక్పథాన్ని వాళ్ళకి కల్పించి వాళ్ళలో ఉత్సాహాన్ని తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇక్కడ ఉన్నటువంటి తండ్రులకి తల్లులకి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ ఈ యొక్క ప్రదర్శనని తిలకిస్తున్నారు కానీ కాముగా కూర్చుంటున్నారండి. మీ యొక్క సంతోషాలే వాళ్ళ యొక్క సంతోషం. కనీసం వాళ్ళు ప్రోగ్రాం చేసినప్పుడు మీరు కరతాళ ధ్వనులతో వాళ్ళని అభినందిస్తే వాళ్ళు మీకు నిలబడి ఉంటారు. వాళ్ళ ప్రతిభని మనం గుర్తించడానికి ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళు కళాకారులు, ఆ కళలని ఈ ఒంగోలు ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటుంది. కళాకారులతోనే ఈ ఒంగోలు పుట్టింది. ఇక్కడ మనకి మహానుభావులు చాలా మంది జన్మించారు. కళాకారులు ఈ రావి నూతలలో మన అష్టదిగ్గజము గిరిబాబు గారు సన్మానింపబడినటువంటి గిరిబాబు గారు ఉన్నారు. ఇక్కడ నుండే జానపద గీతాలు పాడినటువంటి వందే మాతరం శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ నుండే వెళ్ళాడు. కాబట్టి చాలా మంది నటీనటులు మన ఒంగోలులో ఉన్నారు. ఈ కళాకారులని ప్రోత్సహిద్దాం. ఈ యొక్క తీర్మానాన్ని మీరందరూ మరొక్కసారి ఏకగ్రీవంగా తీర్మానిస్తారని చెప్పేసి యాచకరహిత ఒంగోలుని తీసుకురండి సార్ అని చెప్పి హరిబాబు గారికి సత్యాలు చెప్పాలి. కలెక్టర్ సూపరింటెండెంట్ అండి, పసిపిల్లల్ని అద్దెకిస్తున్నారు, 50 రూపాయలు 100 రూపాయలకి అద్దెకిస్తున్నారు. సూపరింటెండెంట్. జరగాలి. అశ్విని తెప్పించావు గాజులు, టీవీకి తెప్పియాలి. మీరే కదా ఇక్కడ ఎవరున్నా అంటున్నది, ఎవరు లేదు కదా, మీరే తెప్పియాలి. చీరలు నిన్న సోరంతులు బుక్ చేశారు, ఇచ్చింది, నిన్న ఇచ్చింది. ఈరోజు ప్రోగ్రామ్ ఉంటుందని నిన్నే ఇచ్చింది. ఎట్లా బుక్ చేశారనుకో. ఏం సబ్బులు కావాలా? లక్స్, అదే సింతాల్. ఎలర్జీ రాకుండా చెమటికి వేడి మిక్స్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే లేదు ఒకళ్ళి వాళ్ళు, మాకు అన్ని అశ్విని ఉంది స్పాన్సర్ చేసి డబ్బులు పెట్టే నిల్చోండి. టైం 10 నిమిషాలే ఉంది.
హాయ్, నాకు ఇక్కడ చెయ్యాలని ఫస్ట్ కోరుకుంది. ఫస్ట్ నేను వేరే గురువు దగ్గర సార్ దగ్గర నేను వేస్తున్నాను. అప్పుడు అనిపించింది నేనే వేస్తున్నాను, నా టీం అందరికి కూడా నేను నేర్పించి వెయ్యాలి అని ఆశ ఉంది. కానీ 4-5 ఇయర్స్ నుంచి ఇక్కడ ఎన్టీఆర్ కళా పరిషత్ అనేది జరగలేదు. అప్పటికన్నా నా టీం అనేది ఏర్పరచుకొని 2 ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉంటున్నాను. అప్పటికన్నా నేను టీం అందరి చేత వేపించాలని నేను బ్రహ్మి సార్ని అడుగుతున్నా. అంటే మేము డీజే ద్వారా వేస్తా వస్తాను, పాడటం అనేది నాకు రాదు. అందుకు సార్ ద్వారా మన టీం చేయాలి సార్ అని నేను ఫస్ట్ మా సార్ని అడిగాను. సార్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చారు బ్రహ్మి సారు. అందుకు చాలా థ్యాంక్స్ సారు. నేను ఎంత చెప్పినా ఇక్కడ తక్కువే, కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన సార్కి, ఈదర హరిబాబు సార్కి అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ యొక్క బ్యాచ్ ఇక్కడ అశ్విని అయినట్టు వెయ్యాలని ఎంతో ఆశగా ఉంది. నన్ను కానీ అవకాశం ఎలా ఇవ్వాలి, కొత్త వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి సంవత్సరం మా బ్యాచే చేస్తూ ఉంటాం. అలానే వీళ్ళు కూడా బాగా చక్కగా వచ్చి నేర్చుకొని ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా గొప్పగా, అక్కడ అనుకున్న దానికంటే ఇక్కడ గొప్పగా పార్టిసిపేట్, ప్రతి ఒక్కరికి టీం అందరికీ పేరు పేరు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే అశ్విని కూడా ఈ టీంకి చాలా కష్టపడి, ఎంతో కష్టపడి చాలా గొప్ప విషయం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్టీఆర్ కళా పరిషత్కి, ఈదర హరిబాబు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పిల్లల టీం అందరూ వేస్తారు, కానీ పిల్లలు మాకు కూడా ఉన్నారు. కానీ పిల్లలు కాకుండా ఓన్లీ పెద్దోళ్ళ టీముతోనే వేయాలని కూడా నాకు కోరిక కూడా. అందుకని పిల్లల్ని కూడా ఎవరిని తీసుకురాలేదు. నేర్చుకోవడానికి అయితే ఉన్నారు కానీ టీము, కానీ ఓన్లీ పెద్దోళ్ళతోనే వెయ్యాలి. పెద్దోళ్ళ సత్తా కూడా ఏందో చూపించాలి. ఇలా నలుగురు లేడీస్ కూడా ఇళ్లలో అపార్ట్మెంట్లో కూర్చోకుండా అందరూ కూడా నేర్చుకుంటే ఒక ఎక్సర్సైజ్ గా ఉంటది. నేను టీటీసీతో పాటు బీపీఈడి కూడా చేశాను, డ్రిల్ టీచర్ గా కూడా చేస్తున్నాను. ఆ సత్తా ఏంటనేది ఇప్పుడు వీళ్ళందరూ కూడా నాకు చాలా ప్రోత్సాహం అనమాట. వేస్తా ఉంటే ఎంజాయ్ గా ఉంటది. అంతేగాని ఇళ్లలో పొద్దుగూకులు పనులు ఉంటానే ఉంటాయి, కానీ కొంచెం ఏదో ఒక ఎక్సర్సైజ్ గా ఉండాలి. కాబట్టి అందరూ కూడా నేర్చుకోవడానికి లేడీస్ అందరూ కూడా కొంచెం ప్రోత్సహించండి. చాలా థ్యాంక్ యూ. సో వీరంతా కూడా హౌస్ వైఫ్స్, వీరంతా కూడా అమ్మాయి, వీరంతా కూడా వినాలి. వీరంతా కూడా హౌస్ వైఫ్స్ కాకుంటే వీళ్ళు ఇంట్లో కూర్చోకుండా కాస్త వచ్చి బయటకు వచ్చి పోరాటం నేర్చుకొని ఇక్కడ ప్రదర్శించారు. సో ఇట్ ఈస్ ద మోడల్. ఒంగోలు టౌన్ లో మహిళలందరికీ కూడా ఈ టీము ఒక మోడల్. నెక్స్ట్ ఇయర్ ఒంగోలు టౌన్ కనిగిరి ఇచ్చి 500 రూపాయలు ఇచ్చారు. వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఎలవేళ్ళ కాపాడవలసిందిగా మరి కోరుచు.